అశ్లీల నృత్యాలు ఏర్పాటు చేసిన వ్యక్తులపై సుమోటోగా కేసు నమోదు చేశామని సిఐపి దొరరాజు తెలిపారు. దర్యాప్తు చేపట్టి 10 మందిని అదుపులోకి తీసుకోవడం జరిగిందని చెప్పారు. ఇటువంటి కార్యక్రమాలు భవిష్యత్తులో ఎవరైనా ఏర్పాటు చేసినా పాల్గొన్నా చట్టపరమైన చర్యలు ఉంటాయని సిఐ హెచ్చరించారు. రాత్రి మీటింగ్ ఈ యొక్క నూతన సంవత్సర వేడుకలో భాగంగా ఆర్ హోమ్ సిటీ లేఅవుట్ తొలకొత్త కాలం సంబంధించిన లేఅవుట్లో అసలు ట్రాన్స్జెండర్ తోటి అసలు విషయాలు ప్రదర్శించాలని నిన్న నాకు వచ్చిన సమాచారంతో మండపాట టౌన్లో కేసు నమోదు చేయడం జరిగింది. దర్యాప్తులో భాగంగా ఈరోజు ఎవరైతే ఆర్గనైజర్స్ ఉన్నారో ఈ యొక్క అశ్లీల నృత్యాలు ప్రదర్శించడానికి ఎవరైతే ప్రోత్సహించారో వారి మీద కేసు నమోదు చేసి దర్యాప్తులో భాగంగా ఈరోజు 10 మంది అదుపులో తీసుకొని వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళని ఆలమూరు జ్యుడిషియల్ కోర్టు రిమాండ్ నిమిత్తం తరలించడం జరుగుతుంది. ఎవరైనా అశ్లీల నృత్యాలు ప్రదర్శించినా వాళ్ళని ప్రోత్సహించినా వారితో పాటు ఎవరైనా ఆర్గనైజర్స్ ఎవరైతే ఉంటారో వారితో పాటు వాళ్ళు పాల్గొన్న ప్రతి ఒక్కరి మీద చట్టపరమైన చర్యలు తీసుకున్నాను కేసులు నమోదు చేస్తున్నాయి. మాకున్న రిలయబుల్ సమాచారం మాకు వచ్చిన తర్వాత దాన్ని వెరిఫై చేసుకుని దాన్ని కేసు అసలు ఆ గ్రౌండ్లో ఎవరు పర్మిషన్ ఇచ్చారు? ఎలాంటి పర్మిషన్లు అయితే లేవండి. అందుకనే ఆ ఏదైతే గ్రౌండ్ ఎవరుందో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా వెరిఫై చేసి వాళ్ళని కూడా కేసు నమోదు చేయడం జరుగుతుంది.